శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకునకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వశరైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనా శుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. శ్రీరామచంద్రాయ నమః. శ్రీమద్వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము మొదటి సర్గము. ఆహ్లాదకరములైన వసంత ఋతు శోభలను మనోహరములైన పంపా సరోవర తీరములయందలి దృశ్యములను చూచుచూ శ్రీరాముడు మిగుల విరహవేదనకు గురియగుట, లక్ష్మణస్వామి ఉత్సాహపరచుచు అన్నను ఓదార్చుట, సీతాదేవిని వెదకుచు అచట తిరుగుచున్న రామలక్ష్మణులను చూచి సుగ్రీవుడు భయపడుట. సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పల జుషాకులాం రామః సౌమిత్రి సహితో విలలాపాకులేంద్రియః. శ్రీరాముడు లక్ష్మణస్వామితో కూడి పద్మములతో కలువలతో మత్స్యములతో విలసిల్లుచున్న పంపా సరోవరమునకు చేరెను. అందలి పద్మములు సీతాదేవి ముఖమును, కలువలు ఆమె నేత్రములను, మత్స్యములు ఆమె చూపుల కదలికలను స్ఫురింపజేయగా రాఘవుని మనస్సులో సీతాదేవి మెదలెను. అంతటా ఆ సీతాపతి మిగుల వ్యాకులపాటునకు లోనై ఎంతయూ విలపించెను. తస్య దృష్ట్వైవ తాం హర్షాత్ ఇంద్రియాణి చకంపిరే స కామవశమాపన్నః సౌమిత్రిం ఇదమబ్రవీత్. శ్రీరాముడు ఆ దృశ్యమును చూడగానే ఆయన ఇంద్రియములు చలించెను, సీతాదేవికై ఆరాటపడెను. అప్పుడతడు సౌమిత్రితో ఇట్లనెను: సౌమిత్రే శోభతే పంపా వైఢూర్య విమలోదక ఫుల్ల పద్మోత్పలవతీ శోభిత వివిధైర్ద్రుమైః. సౌమిత్రే పశ్య పంపాయాః కాననం శుభదర్శనం యత్ర రాజంతి శైలాభా ద్రుమాః శిఖరా ఇవ. ఓ సౌమిత్రి, ఈ పంపా సరస్సు వైఢూర్యముల వలె స్వచ్ఛములైన జలములతో శోభిల్లుచున్నది. ఇది వికసించిన కమలములతో, తీరముల యందలి వివిధములకు వృక్షములతో కలకలలాడుచున్నది. పరిసరముల యందు గల వనములు దర్శనీయములై ఉన్నవి. ఇచట దట్టముగా ఏపుగా పెరిగిన చెట్లు శిఖరములతో కూడిన పర్వతముల వలె అలరారుచున్నవి. మాంతు శోకాభి సంతప్తం మాధవః పీడయన్నివ భరతస్య చ దుఃఖేన వైదేహ్యా హరణేన చ. అచట అయోధ్యా నగరమునకు వెలుపల గల నందిగ్రామమునందు ఉపవాసాది వ్రత నియమములను పాటించుచు భరతుడు మిగుల దుఃఖములకు లోనయున్నాడు. ఇచట సీతాదేవి అపహరణకు గురి అయి ఎంతయూ పరితపించుచున్నది. ఈ ఇరువురి వ్యధలకై నేను ఇప్పటికే మిక్కిలి పరితాపమునకు లోనయున్నాను. ఆత్మీయుల దుఃఖములను తలంచుకొని తామును దుఃఖపరుట పురుషుల లక్షణము. ఈ రెంటికిని తోడుగా ఇప్పుడు వసంతుడు నన్ను మిగుల పీడించుచున్నట్లున్నాడు.
శోకార్తస్యాపి మే పంప శోభతే చిత్రకానన వ్యవకీర్ణా బహువిధైః పుష్పైః శీతోదకా శివ నళినైరపి సంఛన్న హ్యత్యర్థం శుభదర్శన సర్పవ్యాలానుచరిత మృగద్విజ సమాకుల. మనస్సు వ్యాకులమై ఉన్నవానిని ఏదీనూ రంజింపజేయలేదు, వానికి దేనియందునూ ఆసక్తి ఉండదు. కానీ చిత్ర విచిత్రములైన వనములతో పలు విధములైన రంగురంగుల పువ్వులతో విరాజిల్లుచు చల్లని జలములతో మనోహరముగానున్న ఈ పంపా సరస్సు మాత్రము నేను ఇంతగా శోకార్తుడనై ఉన్నప్పటికీ నన్ను ఆకర్షించుచున్నది. నళినైరపి సంచన్న హ్యత్యర్థం శుభదర్శన సర్పవ్యాలానుచరిత మృగదిజ సమాకుల. పరిసరములలో కొండ చిలువలు మొదలగు మహాసర్పములను, అడవి మృగములను, పక్షులను సంచరించుచున్నప్పటికీ ఈ సరోవరము కమలములతో కలువలతో నిండియుండుటచే మిక్కిలి దర్శనీయముగానున్నది. అధికం ప్రతిభాత్యేతత్ నీలపీతం తు సాద్వలం ద్రుమాణం వివిధై పుష్పై పరిస్తోమైరివార్పితం. ఇదిగో ఇచ్చటి పచ్చిక బయళ్ళన్నీను నెమలి కంఠము వన్నెలు అనగా నీలము పీతము కలిసిన వన్నెలు కలిగి ఉన్నవి. వృక్షముల నుండి రాలిన పలు వన్నెల పువ్వులతో కూడి ఈ ప్రదేశము రత్న కంబళి పరచినట్లు శోభిల్లుచున్నది. పుష్పభార సమృద్ధాని శిఖరాని సమంతతః లతాభిః పుష్పితాగ్రాభిః ఉపగూఢాని సర్వతః. ఇచ్చటి చెట్లన్నీను చక్కగా పుష్పించి ఉన్నవి, అందువలన వాటి కొమ్మలన్నీను పూల బరువుతో వంగి ఉన్నవి. పుష్పములతో నిండి ఉన్న లతలు పూర్తిగా వాటి చుట్టూ అనగా వాటికి చుట్టుకొని నిటచే అవి వాటిని కౌగిలించుకొనినట్లు ఒప్పుచున్నవి. సుఖానిలోయం సౌమిత్రే కాలః ప్రచురమన్మథః గంధవాన్ సురభిర్మాసో జాతపుష్ప ఫలద్రుమః. ఓ లక్ష్మణ, ఈ వసంత ఋతువులో వృక్షములన్నీను బాగుగా పువ్వులతో పండ్లతో నిండారి ఉన్నవి. అంతేగాక వీటి మీదుగా వీచడి పిల్లగాలులు సువాసనలతో కూడి మిగుల హాయిని గొలుపుచూ నాలో సీతా దర్శన కాంక్షను రేకెత్తించుచున్నవి. పశ్య రూపాని సౌమిత్రే వనానాం పుష్పశాలినాం సృజతాం పుష్పవర్షాన్ని తోయముచామివ. ఓ సౌమిత్రి, పువ్వులతో కలకలలాడుచున్న ఈ వనముల శోభలను తిలకింపుము. మేఘములు జలములను వలె ఇవి పుష్పములను వర్షించుచున్నవి. ప్రస్తరేషు చ రమ్యేషు వివిధాః కాననద్రుమాః వాయువేగ ప్రచలితాః పుష్పైరవకిరంతిగాం పతితైః పతమానైశ్చ పాదపస్తైశ్చ మారుతః కుసుమైః పశ్య సౌమిత్రే క్రీడన్నివ సమంతతః. ఓ సౌమిత్రి, వనముల యందలి వివిధములగు వృక్షములు పెనుగాలులకు బాగుగా కదలుచు రమ్యములైన శిలలపై పుష్పములను రాల్చుచు భూమిని కప్పివేయుచున్నవి. నేలపై రాలిపడి ఉన్న పువ్వుల తోడను, రాలుచున్న పుష్పముల తోడను, చెట్ల మీదనే ఉన్న కుసుమముల తోడను వాయువులు క్రీడించుచున్నట్లు కనపడుచున్న ఆ దృశ్యమును గాంచుము. విక్షిపన్ వివిధాః శాఖా నగానాం కుసుమోత్కచాః మారుతశ్చలితస్థానైః షట్పదైరనుగీయతే. పూలతో నిండి ఉన్న వివిధములగు వృక్ష శాఖలను కదల్చుచు వాయువులు వేగముగా వీచుచున్నవి. కొమ్మల కదలికలతో తమ తమ స్థానముల నుండి లేచిన తుమ్మెదలు తమ ఝుంకారముల ద్వారా ఆ గాలుల గానములతో శృతి కలుపుచున్నవి. మత్త కోకిల సన్నాదైః నర్తయన్నివ పాదపాన్ శైలకందర నిష్క్రాంతః ప్రగీత ఇవచానిలః. పెద్ద పెద్ద గాలులకు చెట్లు ఊగుచూ అవి నృత్యము చేయుచున్నవా అనున్నట్లు ఒప్పుచున్నవి. ఈ దృశ్యము పర్వత గుహల నుండి పలు విధముల ధ్వనించుచు బయటికి వచ్చిన వాయువులు మత్త కోకిలల పంచమస్వర వాద్యములతో కూడి ఆ వృక్షములకు నృత్యములో శిక్షణ ఇచ్చుచున్నవా అన్నట్లు కనబడుచున్నవి. తేన విక్షిపతాత్యర్థం పవనేన సమంతతః అమీ సంసక్త శాఖాగ్ర గ్రథిత ఇవ పాదపాః. మిక్కిలి బలముగా వీచుచున్న గాలులకు నలుదిక్కుల యందు గల వృక్షములన్నీను ఎంతయూ ఊగిపోవుచున్నవి. అప్పుడు ఆ చెట్ల కొమ్మల చివరి భాగములు పరస్పరము కలిసిపోగా అవి ఒక మాలగా కూర్చబడినట్లున్నవి. స ఏష సుఖ సంస్పర్శో వాతి చందన శీతలః గంధం అభ్యావహన్ పుణ్యం శ్రమాపనయనో నిలః. మలయ పర్వతమునందలి చందన వృక్షముల మీదుగా వీచి చల్లని గాలులు సువాసనలను మోసుకొని వచ్చుచు సుఖ సంస్పర్శతో హాయిని గూర్చుచున్నవి. అవి మన బడలికలను పోగొట్టుచున్నవి. అమీ పవన నిక్షిప్త వినదంతీవ పాదపాః షట్పదైరనుకూజంతో వనేషు మధుగంధిషు. పూదేనెల వాసనలతో గుబాళించుచున్న వనముల యందలి వృక్షములు
గాలులకు కంపించుచున్నవై తుమ్మెదల ఝుంకారములతో గొంతు గలుపుచు నృత్యములు చేయుచున్నట్లున్నవి. గిరిప్రస్థేషు రమ్యేషు పుష్పవద్భిః మనోరమైః సంసక్త శిఖరాః శైలా విరాజంతే మహాద్రుమైః. కనువిందు గావించుచున్న కొండ చర్యలైందలి మహావృక్షములు ఇచట కొల్లలుగా గలవు. అవి అన్నీను పువ్వులతో నిండి అత్యున్నతములైన శిఖరములను తాకుచూ మనోహరముగా అలరారుచున్నవి. మహోన్నతములైన శిఖరములు వృక్షములు కలిసిమెలిసి ఇండుటచే ఇచటి పర్వతములు పుష్పరాసుల వలె మనోజ్ఞముగానున్నవి. పుష్ప సంఛన్న శిఖర మారుతోతేక్ష పంచచలాః అమీ మధుకరోత్తంసాః ప్రగీతా ఇవ పాదపాః. ఇందలి వృక్షముల అగ్రభాగములు పుష్పములచే కప్పబడి గాలుల తాకిడికి అటూనిటూ ఊగుచున్నవి. తుమ్మెదలే శిరోభూషణములుగా గల ఆ పాదపములు భ్రమర జుంకారములతో శృతిగలిపి నృత్యములు చేయుచున్నట్లున్నవి. పుష్పితాగ్రాంస్తు పశ్యేమాన్ కర్ణికారాన్ సమంతతః హాటక ప్రతిసంఛన్నాన్ నరాన్ పీతాంబరానివా. ఓ లక్ష్మణ, ఇందు అంతటను వ్యాపించి విరబూసి ఉన్న పచ్చగన్నేరు చెట్లను చూడుము. ఇవి పట్టు పీతాంబరములను బంగారు నగలను ధరించిన మానవుల వలె ఒప్పుచూ మనోజ్ఞముగానున్నవి. అయం వసంత సౌమిత్రే నానా విహగనాదితః సీతయా విప్రహీనస్య శోక సందీపనో మమ. వివిధములగు పక్షుల యొక్క కలరవములతో విరాజిల్లుచున్న ఈ వసంత ఋతువు సీతాదేవి విరహమునకు లోనైన నా శోకమును అధికమనర్చుచున్నది. మాంహి శోక సమాక్రాంతం సంతాపయతి మన్మథః హృష్టః ప్రవదమానశ్చ మామాహ్వయతి కోకిలః. సీతాదేవి ఎడబాటుచే శోకమున మునింగియున్న నన్ను మన్మధుడు ఇంకనూ తీవ్రముగా తపింపజేయుచున్నాడు. దీనికి తోడుగా సంతోషముతో మత్తిల్లియున్న కోకిల తన పంచమ స్వరాలాపనతో ఆహ్వానించుచు నన్ను గేలి చేయుచున్నదా అనునట్లు ఒప్పుచున్నది. ఏష నచ్యూహకో హృష్టో రమ్యే మాం వన నిర్ఝరే ప్రణదన్ మన్మథావిష్టం శోచయిష్యతి లక్ష్మణ. ఓ లక్ష్మణ, వనమునందలి రమ్యమైన ఈ సెలయేరునందుగల జలకుక్కుటములు అనగా నీరు కోడి ఆనందముతో కుయుచు విరహబాధకు లోనయ్యున్న నన్ను ఎంతయూ శోకింపజేయుచున్నది. శ్రుత్వైతస్య పురాశబ్దం ఆశ్రమస్థా మమ ప్రియా మామాహూయ ప్రముదితా పరమం ప్రత్యనందత. లోగడ పంచవటి అందలి ఆశ్రమమునందున్నప్పుడు నా ప్రాణప్రియ అయిన సీతాదేవి ఈ జలకుక్కుట నాదములను విని తాను ఎంతయూ ఆనందించుచుండెడిది మరియు ఆమె నన్నును పిలిచి మురిపింపజేసెడిది. ఏవం విచిత్రాః పతగా నానారావ విరావినః వృక్షగుల్మలతాః పశ్య సంపతంతి తతస్తతః. ఓ సౌమిత్రి, చిత్ర విచిత్రములైన పక్షులు వివిధములగు కలరవములను చేయుచు ఈ ప్రదేశమునందున్న వృక్షముల మీద పొదల మీద తీగల మీద ఎగురుచున్నవి చూడుము. విమిశ్రా విహగాః పుంభిః ఆత్మవ్యూహాభినందితాః భృంగరాజ ప్రముదితాః సౌమిత్రే మధురస్వరాః. ఓ లక్ష్మణ, ఆడు పక్షులు మగ పక్షులతో కూడి సుఖానందములను పొందుచున్నవి. ఆ గుంపులోని పక్షులన్నీను పరస్పరము అభినందించుకొనుచున్నవి. అవి గండు తుమ్మెదల ఝుంకారములకు ఉద్దీపితములై సంతోషముతో మధురస్వరములను ఆలపించుచున్నవి. నత్యూ హరుత విక్రందైః పుంస్కోకి లరుతైరపి స్వనంతి పాదపాశ్చేమే మమానంగ ప్రదీపనాః. జల కుక్కుటముల యొక్క రతి కూజితములతోడను గండు కోయిల యొక్క కలరవములతోడను కలిసి ఈ వృక్షములను ధ్వని చేయుచున్నట్లున్నవి. ఇవి అన్నీను నాలో కోరికలను రేకెత్తించుచున్నవి. అశోక స్తబకాంగారః షట్పదస్వన నిస్వనః మాంహి పల్లవతామ్రార్చిః వసంతాగ్నిః ప్రధక్ష్యతి. ఈ వసంతాగ్ని నన్ను దహించి వేయుచున్నట్లున్నది. అశోక వృక్షముల యొక్క ఎర్రని పూల గుత్తులే నిప్పు కణికలు, క్రొత్త చిగురుటాకులే అగ్నిజ్వాలలు, తుమ్మెదల ఝుంకారములే అగ్నిమంటల చిటపట ధ్వనులు. నహితాం సూక్ష్మ పక్ష్మాక్షీం సుకేశీం మృదుభాషిణీం అపశ్యతో మే సౌమిత్రే జీవితేస్తి ప్రయోజనం. సీతాదేవి యొక్క కనురెప్పలు అనగా రెప్పల యొక్క వెంట్రుకలు అందమైనవి, చూపులు ప్రసన్నములు, కురులు నిగనగలాడునవి, ఆమె మాటలు మృదుమధురములు. అట్టి సీతను చూడని నా జీవితము నిష్ప్రయోజనము. అయం హి దయితస్తస్యాః కాలో రుచిరకాననః కోకిలాకుల సీమాంతో దయితాయా మమానఘ. ఈ వసంత ఋతువునందు వనములన్నీను చక్కని చిగుళ్లతో పువ్వులతో పండ్లతో కనువిందు గావించుచుండును. కోకిలలు తమ మధుర స్వరములను నలుదిక్కులా వ్యాపింపజేయుచు వీణుల విందు గావించుచుండును. కనుక నాకు ప్రాణముల కంటే
మిన్నయైన సీతాదేవికి ఈ వసంతకాలము మిక్కిలి ఇష్టము. మన్మథాయాస సంభూతో వసంత గుణవర్ధిత అయం మాం ధక్ష్యతి క్షిప్రం శోకాగ్ని న చిరాదివా. సీతా విరహ బాధ వలన ఏర్పడిన నా శోకాగ్నిని వసంత ఋతువునందలి రమణీయ ప్రకృతి ఇనుమడింపజేసినది. అది ఇప్పటికిప్పుడే క్షణములో నన్ను దహించి వేయుచున్నట్లున్నది. వసంత ఋతు రమణీయ ప్రకృతి అనగా చల్లని మలయ మారుతములు వీచుట, చిగురుటాకులతో పుష్పములతో చెట్లు శోభిల్లుచుండుట, కోకిలలు మధురముగా గానము చేయుట, కమలములు వికసించుట, అంతటను సుగంధ పరిమళములు వ్యాపించుట మొదలగునవి విరహజనుల శోకాగ్నిని వృద్ధి చేయును. అపశ్యతస్తాం దయితాం పశ్యతో రుచిరద్రుమాన్ మమాయం ఆత్మప్రభవో భూయస్త్వం ఉపయాస్యతి. అదృశ్యమానా వైదేహి శోకం వర్ధయతే మమ దృశ్యమానో వసంతశ్చ స్వేద సంసర్గదోషకః. నా ప్రియపత్ని అయిన సీతాదేవి కనబడకపోవుట విరహబాధను ఉద్దీపింపజేయు పుష్ప ఫల సంపన్నములైన ఈ వృక్షాదులను దర్శించుట అనునవి నా మదన తాపమును వృద్ధి చేయుచున్నవి. సీతాదేవి కనబడనందున నా శోకము అధికమగుచున్నది. పైగా స్వేద బిందువులను తొలగించు మలయా నిలము ద్వారా ఈ వసంతుడు నన్నింకను వేధించుచున్నాడు. మాం హ్యజ్య మృగసాభాక్షి చింతాశోక బలాత్కృతం సంతాపయతి సౌమిత్రే క్రూరశ్చైత్ర వనానిలః. లేడి పిల్లవలే అందమైన చూపులు గల సీతాదేవి యొక్క ఎడబాటు వలన నేను చింతాక్రాంతుడనై ఎంతయూ శోకమునకు గురి అయితని. దానికి తోడుగా ఈ చైత్రమాసమునందలి చల్లని పిల్లవాయువులు నన్ను ఇంకనూ పరితపింపజేయుచున్నవి. అమీ మయూరాః శోభంతే ప్రనృత్యంతః తతస్తతః స్వైః పక్షైః పవనోద్ధూతైః గవాక్షైః స్ఫాటికైరివ శిఖీనిభిః పరివృతాః త ఏతే మదమూర్ఛితాః మన్మదాభిపరీతస్య మమ మన్మథవర్ధనాః. అచ్చటచ్చట మయూరములు పురులు విప్పి నృత్యము చేయుచున్నవి. అప్పుడు గాలికి కదల్పబడిన వాటి పింఛములు స్ఫటికములు మనులు పొదిగిన కిటికీల వలె శోభిల్లుచున్నవి. ఈ నెమళ్ళు ఆడు మయూరములతో పరివృతములై పారవస్యమున మునిగి ఉన్నవి. మదన వికారములకు లోనయ్యున్న నన్ను అవి ఇంకనూ విరహబాధకు గురి చేయుచున్నవి. పశ్య లక్ష్మణ నృత్యంతం మయూరం ఉపనృత్యతి శిఖిని మన్మథార్తైష భర్తారం గిరిసానుషు తామేవ మనసా రామం మయూరోప్యుపధావతి వితచ్య రుచిరౌ పక్షౌ ఋతైరుపహసన్నివ. ఓ సౌమిత్రి, ఇటు చూడుము. పర్వత సానుల యందు నృత్యము చేయుచున్న తన భర్తయగు నెమలితో పాటు ఆడనెమలి కామ పరవశయై తానును నాట్యము చేయుచున్నది. మగనెమలి కూడా మనోహరములైన తన రెక్కలను విప్పుకొని క్రేంకారములు నర్చుచు ప్రసన్న ముఖముతో ప్రేమగా తన ప్రియురాలని అనుసరించుచున్నది. మయూరస్య వనే నూనం రక్షసాన హృతా ప్రియా తస్మాన్ నృత్యతి రమ్యేషు వనేషు సహకాంతయా మమ త్వయం వినావాసః పుష్పమాసే సుదుస్సహ. ఈ వనమునందు మయూరము యొక్క ప్రియురాలైన ఆడు నెమలిని ఏ రాక్షసులను అపహరించలేదు. అందువలననే అది తన కాంతతో కూడి ఇచ్చట రమ్యవనములయందు నాట్యము చేయుచున్నది. ఇది నిశ్చయము. పూలతో నిండిన ఈ చైత్రమాసమునందు సీత తోడుగా లేకుండా ఇచ్చట నివసించుట నాకు దుస్సహము. పశ్య లక్ష్మణ సంరాగం తిర్యగ్యో నిగతేష్వపి యదేషా శిఖినీ కామాత్ భర్తారం రమతేంతికే. ఓ లక్ష్మణ, ఈ మయూరి కామ పరవశై భర్తను చేరి రమించుచున్నది. పశుపక్షాదుల యందును ఈ స్త్రీ పురుష ప్రకృతుల పరస్పర ప్రేమానురాగములను చూడుము. మామప్యేవం విశాలాక్షి జానకి జాత సంభ్రమ మదనేనాభివర్తేత యది నాపహృతా భవేత్. సీతాదేవిని రాక్షసుడు అపహరించుకొని పోనిచో ఆ విశాలాక్షియు వీటి వలె నా ఎడ మిగుల ప్రేమానురాగములతో ప్రవర్తించెడిది. పశ్య లక్ష్మణ పుష్పాని నిష్ఫలాని భవంతి మే పుష్పభార సమృద్ధానాం వనానాం శిశిరాత్యయే రుచిరాణ్యపి పుష్పాని పాదపానాం అతిశ్రియా నిష్ఫలాని మహీం యాంతి సమం మధుకరోత్కరైః. ఓ లక్ష్మణ, ఇటు చూడుము. ఈ వసంత ఋతువునందు వనములలో విరబూసిన చెట్ల పుష్పములన్నీను నాకు నిరుపయోగములే ఎనవి సుమా. ఈ వృక్షముల యొక్క కుసుమములు చక్కగా శోభిల్లుచు మనోహరముగా ఉన్నను నిష్ఫలములై తుమ్మెదలతో కూడి నేలపై రాలుచున్నవి. వదంతి రావం ముదితాః శకునాః సంఘసః కలం ఆహ్వయంత ఇవాన్యోన్యం కామోన్మాదకరా మమ
ఈ పక్షుల గుంపులన్నీను హర్షోల్లాసములతో ఒకదానిని మరొకటి ఆహ్వానించుచున్నట్లుగా హాయిగా మధురధ్వనులు గావించుచున్నవి. ఆ విధముగా అవి నాలో తీవ్రమైన కోరికలను కలిగించుచున్నవి. వసంతో యది తత్రాపి యత్ర మే వసతి ప్రియా నూనం పరవశా సీత సాపి శోచత్యహం యథా. నా ప్రేమ పెన్నిధి అయిన సీతాదేవి ఉన్న చోట కూడా వసంత ఋతువు ఈ విధముగానే ప్రకృతిని పులకింపజేయుచున్నదో ఆమెయు నా వలనే పారవస్యముతో శోకించుచుండుట తథ్యము. నూనం నతు వసంతోయం దేశం స్పృశతి యత్ర సా కథం హ్యసిత పద్మాక్షి వర్తయేత్ సా మయా వినా. సీతాదేవి ఏకాంతముగానున్న ఆ ప్రదేశమున వసంత ఋతువు ప్రవేశించి ఉండదు. ఒకవేళ అక్కడ కూడా వసంత శోభలు వెల్లివిరిసినచో నాకు దూరమై ఉన్న ఆ కమలనేత్ర వాటికి తట్టుకొని అతట ఎట్లుండగలదు. అథవా వర్తతే తత్ర వసంతో యత్ర మే ప్రియా కిం కరిష్యతి శుశ్రోణి సాతు నిర్భర్సితా పరైః. నా ప్రేమ పెన్నిధి అయిన వైదేహి ఉన్న చోట వసంతుడు విజృంభించి ఉన్నచో అచట పరులకు భయపడుచు బిక్కుబిక్కుమని కాలము గడుపుతున్న ఆ సుందరాంగి మాత్రము ఏమి చేయగలదు. శ్యామా పద్మ పలాసాక్షి మృదు పూర్వాభిభాషిణి నూనం వసంతమాసాజ్యా పరిత్యక్షతి జీవితం దృఢం హి హృదయే బుద్ధి మమ సంప్రతి వర్తతే నాలం వర్తయితుం సీత సాధ్వీ మద్విరహం గత. తామర రేకుల వలె విశాలములైన నేత్రములు గల నా ప్రియమైన సీత ఎదుటివారితో మృదువుగా మాట్లాడున్నది. ఆ తరుణి ఇట్టి వసంత విజృంభణకు లోనైనచో నిశ్చయముగా ఆమె తన జీవితమును చాలించును. నా విరహమునకు గురైన సీతాసాధ్వి జీవించి ఇండుట అసంభవము అను అభిప్రాయము ఇప్పుడు నా హృదయములో క్రమముగా దృఢపరుచుచున్నది. మయి భావస్తు వైదేహ్యాః తత్వతో వినివేశితః మమాపి భావః సీతాయాం సర్వదా వినివేశితః. వాస్తవముగా సీతాదేవి తన ప్రేమానురాగమును పూర్తిగా నా మీదనే నిలుపుకొని ఉన్నది. అట్లే నేనును నా ప్రాణములన్నింటినీ ఆమె పైననే పెట్టుకొని ఉన్నాను. ఏష పుష్పవహో వాయు సుఖస్పర్శో హిమావహ తాం విచింతయతః కాంతాం పావక ప్రతిమో మమ. పూల వాసనలతో వచ్చుచున్న చల్లని ఈ పిల్లవాయువులు లోకమునకు సుఖస్పర్శను కలిగించుచున్నవి. కానీ నా ప్రియమైన సీతను గూర్చియే చింతించుచున్న నాకు మాత్రము అవి అగ్నితుల్యములై బాధించుచున్నవి. సదా సుఖమహం మన్యే యం పురా సహసీతయా మారుతస్స వినాసీత శోకం వర్ధయతే మమ. ఇదివరలో సీత నా చెంత ఉన్నప్పుడు ఈ చల్లని గాలులు నాకు ఎంతో హాయిని గూర్చుచూ వచ్చినవి. కానీ ఆమె నాకు తోడుగా లేనందున అవి నా విరహ శోకమును వృద్ధిపరచుచున్నవి. తాం వినాశ విహంగోయ పక్షి ప్రణదితస్తదా వాయసః పాదపగతః ప్రహృష్టం అభినర్దతి. ఏష వై తత్ర వైదేహ్యా విహగః ప్రతిహారకః పక్షీమాం తు విశాలాక్ష్యాః సమీపం ఉపనేష్యతి. లోగడ సీతాదేవి నాతో కూడి ఉన్నప్పుడు కాకి ఆకాశమున ఎగురుచు కావు కావుమని అరచుచుండెడిది. అది అశుభ సూచకము. సీతాదేవి ఎడబాటును సూచించున్నది. ఇప్పుడు ఆకాకియే చెట్టుపై చేరి హర్షముతో కుయ్యుచున్నది. ఇది శుభసూచకము. అనగా త్వరలోనే జానకి నన్ను చేరునని అది తెలుపుచున్నది. అంతరిక్షమున విహరించుచూ అరచిన ఆ కాకి సీతను అపహరణకు గురి చేసినది. చెట్టు మీద కూయుచున్న ఈ కాకి నన్ను విశాలాక్షి అయిన ఆమె కడకు చేర్చనున్నది. పశ్య లక్ష్మణ సన్నాదం వనే మదవివర్ధనం పుష్పితాగ్రేషు వృక్షేషు ద్విజానాం ఉపకూజతాం. ఓ లక్ష్మణ, ఈ వనమునందు బాగుగా పుష్పించిన చెట్ల కొమ్మలపై చేరిన పక్షులు కామమును వృద్ధిపరచునట్టి మధుర గానములను చేయుచున్నవి. వాటిని ఆలకింపుము. విక్షిప్తాం పవనేనైతాం అసౌ తిలకమంజరీం షత్పదః సహసాభ్యేతి మదోద్ధూతామివ ప్రియాం కామినాం అయమంత్యంతం అశోకః శోకవర్ధనః స్తబకైః పవనోత్క్షిప్తైః తర్జయన్నివ మాం స్థితః. ఈ భ్రమరము గాలులకు కంపించుచున్న తిలక పుష్పముల గుత్తులను మదన పరవశి అయిన ప్రియురాలని వలె త్వరగా చేరుచున్నది. ఈ అశోక వృక్షము భార్యా విరహమునకు గురి అయిన వారి శోకమును మిగుల అధికమనర్చును. ఇది గాలులకు అటూనిటూ ఊగుచున్న తన పూల గుత్తుల ప్రభావముతో సీత ఎడబాటుతో బాధపడుచున్న నన్ను భయపెట్టుచున్నట్లు ఉన్నది. అమీ లక్ష్మణ దృశ్యంతే చూతాః కుసుమశాలినః విభ్రమోత్సిక్త మనసః సాంగరాగా నరా ఇవ. ఓ సౌమిత్రి, పుష్పగుచ్చములతో అలరారుచున్న ఈ మామిడి చెట్లు శృంగార విలాస గర్వితులై అంగరాగములతో విలసిల్లుచున్న నరుల వలె కనబడుచున్నవి.
సౌమిత్రే పశ్య పంపాయాః చిత్రాసు వనరాజిషు కిన్నరా నరశార్దూలా విచరంతి తతస్తతః ఇమాని శుభగంధీని పశ్య లక్ష్మణ సర్వసః నలినాని ప్రకాశంతే జలే తరుణ సూర్యవత్. పురుషశ్రేష్ఠుడవైన ఓ లక్ష్మణ, పంపా తీరముననున్న విచిత్ర విచిత్రములైన వనపంక్తులలో అచ్చటచ్చటా విహరించుచున్న కిన్నరులను గమనింపుము. ఈ సరోవరమునందు అంతటను సువాసనను వెదజిల్లుచు బాలసూర్యుని వలె తలుకులీనుచున్న ఈ కెందామరలను తిలకింపుము. ఏషా ప్రసన్న సలిల పద్మ నీలోత్పలాయుత హంస కారండ వాకీర్ణ పంపా సౌగంధికాయుత. ఈ పంపా సరోవరమునందలి జలములు మిగుల నిర్మలముగా ఉన్నవి. ఇందలి కమలములు కలువలు చూడముచ్చట గొల్పుచున్నవి. ఇందు హంసలు బెగ్గురు పక్షులు విహరించుచున్నవి. ఇందలి కెందామరల శోభలు అపూర్వములు. జలే తరుణ సూర్యాభైః షట్పదాహత కేసరైః పంకజైః శోభతే పంప సమంతాత్ అభిసంవృత. ఈ పంపా సరోవర జలముల యందంతటను కమలములు అలరారుచున్నవి. అవి బాలసూర్య కాంతులతో తేజరిల్లుచున్నవి. ఆ పద్మ కేసరములపై మధుపములు వ్రాలుటచే అవి ఉయ్యలలూగుచున్నవి. నిజముగా ఈ పంపా శోభలు కమనీయముగానున్నవి. చక్రవాక యుతా నిత్యం చిత్ర ప్రస్తవనాంతర మాతంగ మృగయూధైశ్చ శోభతే సలిలార్థిభిః. ఈ సరోవరమునందు చక్రవాక పక్షులు విహరించుచున్నవి. దీనిని పరిసరములందు గల వనములు చిత్ర విచిత్రములుగానున్నవి. నిత్యము దాహము తీర్చుకున్నటకై వచ్చడి గజయూధములతో లేళ్ల గుంపులతో దీని అందచందములు ఇనుమడించుచున్నవి. పవనాహిత వేగాభిః ఊర్మిభిర్విమలేంభసి పంకజాని విరాజంతే తార్యమానాని లక్ష్మణ. వాయువేగ ప్రభావమున స్వచ్ఛములైన జలతరంగములు పరవళ్ళు ద్రొక్కుచున్నవి. ఆ అలల తాకిడిచే ఇందలి కమలముల శోభలు కనుల పండువగానున్నవి. పద్మపత్ర విశాలాక్షిం సతతం పంకజ ప్రియాం అపశ్యతో మే వైదేహీం జీవితం నాభిరోచతే. వైదేహి పద్మపత్రముల వలె విశాలమైన నేత్రములు గలది. పద్మములైన సర్వదా ఆమెకు పంచప్రాణములు. అట్టి జానకి కనబడకపోవుటచే నాకు జీవితము మీదనే విరక్తి కలుగుచున్నది. అహో కామస్య వామత్వం యో గతామపి దుర్లభాం స్మారయిష్యతి కళ్యాణీం కళ్యాణతరవాదినీం. మిక్కిలి మధురముగా సంభాషించునట్టి ఆ శుభాంగి ఎంతగా ప్రయత్నించినను అందనంత దూరతీరములకు చేరియున్నది. అయినను మన్మధుడు నాచే ఆమెను అనుక్షణము స్మరింపజేయుచున్నాడు. అహో, అతడెంతటి కుటిలుడు! సఖ్యో ధారయితుం కామో భవేత్ అద్యాగతో మయా యది భూయో వసంతో మాంన హన్యాత్ పుష్పిత ద్రుమః. చక్కగా వికసించిన పూల చెట్టతో వసంతుడు తీవ్రముగా నన్ను హింసింపకున్నచో ఇప్పటి మన్మథ తాపమును ఏదో ఒక విధముగా సహించి ఉండెడివాడను. యాని స్మరణమణీయాని తయా సహ భవంతి మే తన్యే వా రమణీయాని జాయంతే మే తయా వినా. సీతాదేవి చెంతనున్నప్పుడు నా మనస్సును రంజింపజేసిన ఆ చక్కని దృశ్యములే ఇప్పుడు ఆమె నా ప్రక్కన లేనందువలన శోభావిహీనములై కన్పట్టుచున్నవి. పద్మకోశ పలాసాని దృష్ట్వా దృష్టిర్హి మన్యతే సీతాయా నేత్రకోశాభ్యాం సదృశా నీతి లక్ష్మణ. ఓ సౌమిత్రి, ఈ పద్మముల మొగ్గలు రేకులు సీతాదేవి యొక్క నేత్రకోశములను అనగా మొగ్గల వంటి నేత్రములను పోలియున్నందున అవి నా దృష్టిని ఆకర్షించుచున్నవి. వాటిని చూడవలనని ఇచ్చ నాలో కలుగుచున్నది. పద్మకేసర సంసృష్టో వృక్షాంతర వినిసృత నిశ్వాస ఇవ సీతాయా వాతి వాయుర్మనోహర. పద్మకేసరములను స్పృశించుచు వృక్షముల మధ్య నుండి వీచుచున్న ఈ సుగంధ వాయువులు సీతాదేవి నిశ్వాసముల వలె మనోహరముగా ఉన్నవి. సౌమిత్రే పశ్య పంపాయా దక్షిణే గిరిసానుని పుష్పితాం కర్ణికారస్య యష్టిం పరమశోభనాం. ఓ సౌమిత్రి, ఈ పంపా సరస్సు యొక్క దక్షిణ తీరమున గల పర్వత సానువులయందు బాగుగా పుష్పించిన గన్నేరు కొమ్మ ఎంత అందముగా ఉన్నదో చూడుము. అధికం శైలరాజోయం ధాతుభిః సువిభూషితః విచిత్రం సృజతే రేణుం వాయువేగ విఘట్టితం. ఈ మహాపర్వతము గైరికాది ధాతువులచే ఒప్పుచున్నది. తీవ్రమైన గాలులకు రేగిన ఇచ్చటి ధూళులు మిక్కిలి విచిత్రముగా కనబడుచున్నవి. గిరిప్రస్థాస్తు సౌమిత్రే సర్వతః సంప్రపుష్పితైః నిష్పత్రైః సర్వతో రమ్యైః ప్రదీప్తా ఇవ కింసుకైః. ఓ సౌమిత్రి,
ఈ పర్వత సానులయందరి మోదుగు వృక్షములు ఆకులు లేనివై ఎర్రని పువ్వులతో వెల్లివిరియుచు రమ్యముగా ఉన్నవి. అందువలన ఈ చర్యలు అగ్నిజ్వాలలతో ఒప్పుచున్నవా అనునట్లున్నవి. పంపాతీర రుహాశ్చేమే సంసక్త మధుగంధినః మాలతీ మల్లికాషండాః కరవీరాశ్చ పుష్పితాః కేతక్యః సింధువారాశ్చ వాసంత్యశ్చ సుపుష్పితాః మాధవ్యో గంధపూర్ణాశ్చ కుందగుల్మాశ్చ సర్వసః చిరిబిల్వా మధుకాశ్చ వంజులా వకులాస్తదా చంపకాస్తిలకాశ్చైవ నాగవృక్షాః సుపుష్పితాః. ఓ లక్ష్మణ, ఈ పంపాతీరమున పుట్టి పెరిగి దట్టముగా ఉన్న ఈ వృక్ష పరంపరను చూడుము. ఇందలి జాజి, బొడ్డుమల్లె తీగలు, గన్నేరు చెట్లు చక్కగా పువ్వులతో నిండి ఉన్నవి. మొగలి, వావిలి చెట్లు, విరజాజి, పువ్వుల గురివెంద తీగలు, మల్లె పొదలు బాగుగా పుష్పించి అంతటను సువాసనలు వెదజల్లుచున్నవి. చిరిబిల్వములు, ఇప్ప చెట్లు, అశోక వృక్షములు, పొగడ చెట్లు, సంపెంగ, ఎర్రగోరంట పొదలు, నాగవృక్షములు చక్కగా విరబూసి ఉన్నవి. నీపాశ్చ వరణాశ్చైవ ఖర్జూరాశ్చ సుపుష్పితాః పద్మకాశ్చోపశోభంతే నీలాశోకాశ్చ పుష్పితాః లోద్రాశ్చ గిరిపృష్టేషు సింహకేసర పింజరాః అంకోలాశ్చ కురంటాశ్చ పూర్ణకాః పారిభద్రకాః చూతాః పాటలయశ్చైవ కోవిదారాశ్చ పుష్పితాః ముచుళిందార్జునాశ్చైవ దృశ్యంతే గిరిసానుషు. కడిమి చెట్లు, ఉలిమిరి చెట్లు, ఖర్జూర వృక్షములు, బారంగి అనగా పద్మక వృక్షములు, నీలాశోకములు పూలతో నిండి అందముల ఒలుకుచున్నవి. లొద్దుగు చెట్లు, సింహకేసరములు, సుగంధి చెట్లు, ఊదుగు చెట్లు, పచ్చపూల గోరింట చెట్లు, పూర్ణక వృక్షములు, పారిజాత వృక్షములు, మామిడి చెట్లు, కలిగొట్టు చెట్లు, ఎర్రకాంచన వృక్షములు, నారింజ చెట్లు, మద్ది చెట్లు బాగుగా విరబూసి మనోహరముగా ఉన్నవి. కేత కోద్దాల కాశ్చైవ శిరీషాః సింసుపాధవాః సాల్మల్యః కింసుకాశ్చైవ రక్తాః కురవకాస్తదా తినిసా నక్తమాలాశ్చ చందనాః స్పందనాస్తదా పుష్పితాన్ పుష్పితాగ్రాభిః లతాభిః పరివేష్టితాన్ ద్రుమాన్ పశ్యేహ సౌమిత్రే పంపాయా రుచిరాన్ బహూన్. ముదురు పచ్చమొగలి చెట్లు, విరిగి చెట్లు, దిరిసెన చెట్లు, ఇరుగుడు చెట్లు, ధవవృక్షములు, బూరుగు చెట్లు, మోదుగు చెట్లు, ఎర్ర గోరంట చెట్లు, నెమ్మి చెట్లు, కానుగ చెట్లు, చందన వృక్షములు, స్పందన వృక్షములు, ఇంకను తదితర వృక్షములు మిక్కిలి కుసుమ శోభితములై విరాజిల్లుచున్నవి. అవి పూదేనలను స్రవించుచు పరిమళములను వెదజల్లుచున్నవి. బాగుగా పుష్పించిన లతలు వాటికి చక్కగా అల్లుకొని ఉన్నవి. లక్ష్మణ, ఈ పంపాతీరమున అందముల నొలుకుచున్న ఈ వృక్షములన్నింటినీ ఒక్కమారు తిలకింపుము. వాత విక్షిప్త విటపాన్ యథాసన్నాన్ ద్రుమానిమాన్ లతాః సమనువర్తంతే మత్తా ఇవ వరస్త్రియః. తీవ్రమైన గాలులకు ఈ చెట్ల కొమ్మలన్నీను మిక్కిలి కంపించుచు మన చేతులకు అందునంత క్రిందికి వొంగుచున్నవి. వాటికి చుట్టుకొని ఉన్న తీగలు కూడా కామ పరవశలైన స్త్రీలు పురుషులను వలె వాటిని అనుసరించుచున్నవి. పాదపాత్ పాదపం గచ్చాన్ శైలాత్ శైలం వనాద్వనం వాతి నైకర సాస్వాదః సమ్మోదిత ఇవానిలః. వాయువు ఒక వృక్షము నుండి మరియొక వృక్షమునకు, ఒక పర్వతము నుండి మరియొక పర్వతమునకును, ఒక వనము నుండి వేరొక వనమునకును వీచుచు అనేక ఫలరసములను ఆస్వాదించుచు ఆనందించుచున్నట్లున్నది. కేచిత్ పర్యాప్త కుసుమాః పాదప మధుగంధినః కేచిన్ముకుల సంవీతాః శ్యామవర్ణా ఇవాబభుః. ఈ వనము యందలి కొన్ని చెట్లు బాగుగా వికసించిన పువ్వులతో నిండి పూదేనలను స్రవించుచు సువాసనను అంతటను వ్యాపింపజేయుచున్నవి. మరికొన్ని వృక్షములు మొగ్గలు దొరిగి శ్యామవర్ణముతో విరాజిల్లుచున్నవి. ఇదం మృష్టం ఇదం స్వాదు ప్రఫుల్లం ఇదమిత్యపి రాగమత్తో మధుకరః కుసుమేష్వ వలీయతే నిలీయ పునరుత్పత్య సహసా న్యత్ర గచ్చతి మధులుబ్ధో మధుకరః పంపాతీర ద్రుమేష్వసౌ. ఈ పువ్వులు మనోహరముగా ఉన్నవి, ఇవి కమ్మగానున్నవి, ఇవి బాగుగా వికసించి ఉన్నవి అని భావించుచు తుమ్మెదలు ప్రేమానురాగములతో వేర్వేరు పుష్పములపై ఆసక్తములగుచు మురిసిపోవుచున్నవి. భ్రమరములు పంపాతీరమునందలి వృక్షములపై గల పువ్వుల మీద వ్రాలి అందలి మధువులను గ్రోలి అంతటితో తృప్తిపడక ఇతర పుష్పముల యందు తేనెలు సమృద్ధిగా చూచి మధుల ఆలస్యతో వాటి కడకు పరిగెత్తుచున్నవి. ఇయం కుసుమ సంఘాతై ఉపస్తీర్ణ సుఖాకృత
స్వయం నిపతితైర్భూమి శయన ప్రస్తరైరివ. అతి సుకుమారములైన కుసుమములు సహజముగా రాలి ఈ నేలపై అంతటను వ్యాపించి ఉన్నవి. ఆ విధముగా ఈ ప్రదేశము ఆస్తరణలు పరిచినట్లు ఒప్పుచు శయనించుటకు సుఖావహమై ఉన్నది. వివిధై పుష్పై తైరేవ నగసానుషు వికీర్ణై పీతరక్తా సౌమిత్రే ప్రస్తరాః కృతాః. స్వయముగా రాలిన రంగురంగుల పువ్వులతో ఈ కొండ చర్యలన్నీను పసుపు ఎరుపు మున్నగు పలువెన్నెల తివాచీలు పరచినట్లుగా ఉన్నవి. హిమాంతే పశ్య సౌమిత్రే వృక్షానాం పుష్ప సంభవం పుష్పమాసేహి తరవః సంఘర్షాదివ పుష్పితాః ఆహ్వయంత ఇవాన్యోన్యం నగాః షట్పదనాదితాః కుసుమోత్తం సవిటపాః శోభంతే బహులక్ష్మణ. ఓ సౌమిత్రి, వసంత ఋతువునందు చెట్లన్నీను పుష్పభరితములయ్యున్న తీరును తిలకింపుము. ఈ చైత్రమాసమునందు వృక్షములు పోటీపడి పుష్పించినట్లున్నవి. పూల కిరీటమును ధరించిన కొమ్మలు గల వృక్షములు మిగుల శోభిల్లుచు పుష్పించుటలో మీకు శక్తి ఉన్నచో మాతో పోటీకి రండు అని భ్రమర నాదముల ద్వారా పరస్పరము ఆహ్వానించుకొనుచున్నట్లున్నవి. ఏష కారండవః పక్షీ విగాహ్య సలిలం శుభం రమతే కాంతయా సార్ధం కామం ఉద్దీపయన్ మమ. ఈ కన్నెలేడి పిట్ట పవిత్రములైన పంపాజలములలో మునిగి తన కాంతతో జలక్రీడలాడుచు నాలో కోరికలను రేకెత్తించుచున్నట్లున్నది. మందాకిన్యాస్తు యదిదం రూపమేవం మనోహరం స్థానే జగతి విఖ్యాత గుణాస్తస్య మనోరమాః. ఈ పంపా సరోవర రూపము మిగుల రమణీయమైనది. దీని పవిత్ర సౌందర్యాది గుణములు జగద్విఖ్యాతములు మనోహరములు. ఈ విధముగా రూప వైభవము చేతను గుణ సంపద కారణములను ఇది మందాకిని తలపింపజేయుచున్నది. యది దృశ్యేత సా సాధ్వి యది చేహ వసేమహి స్పృహయేయం న సక్రాయ నాయోధ్యాయై రఘుత్తమ నహ్వేవం రమణీయేషు సాద్వలేషు తయా సహ రమతో మే భవేచ్చింత న స్పృహాన్యేషు వా భవేత్. ఓ రఘువర లక్ష్మణ, సీతాసాధ్వి మనకు ఇక్కడ కనబడినచో ఆమెతో కూడి మనము ఈ ప్రదేశమునందే నివసింతము. అట్టి స్థితిలో ఇంద్రవైభవమును గాని అయోధ్యానగర నివాసమును గాని నేను కోరను. ఇంతగా రమణీయములైన ఈ పచ్చిక బయళ్లపై ఆమెతో గుడి విహరించుట తటస్థించినచో అప్పుడు నాకు ఎట్టి చింతయునూ ఉండదు. ఇంద్ర వైభవాది ఇతర విషయములను గూర్చి ఎట్టి ధ్యాసయూ ఉండదు. అమీహి వివిధై పుష్పై తరవో రుచిరచ్చదాః కాననేస్మిన్ వినాకాంతం చిత్తం ఉన్మాదయంతి మే. వివిధములగు మనోహరమైన రంగురంగుల పువ్వులతో అలరారుచున్న ఈ వనవృక్షములు భార్యా విరహతుడనై ఉన్న నన్ను మోహ పరవశుని చేయుచున్నవి. పశ్య శీతజలాం చేమాం సౌమిత్రే పుష్కరాయుతాం చక్రవాకానుచరితాం కారండ వనిషేవితం ప్లవై క్రౌంచైశ్చ సంపూర్ణాం వరాహ మృగసేవితాం అధికం శోభతే పంప వికూజద్భిర్విహంగమై. ఓ సౌమిత్రి, ఒక పర్యాయము ఈ పంపా సరస్సును తిలకింపుము. ఇందలి చల్లని జలములు రుచికరములు, అంతటను వ్యాపించియున్న పద్మములు మనోహరములు, చక్రవాకముల యొక్క కదలికలు, కన్నెలేడి పిట్టల క్రీడలు, నీటికోళ్ల సంచారములు, క్రౌంచపక్షుల విహారములు ఎంతయూ ఆహ్లాదకరములు. దీని తీరమునందు అడవి వరాహములు పలు విధములగు మృగములు సంచరించుచున్నవి. పక్షుల కలకలారావములతో ఈ పంపా సరస్సు అత్యంత శోభాయమానముగానున్నది. దీపయంత్యేవ మే కామం వివిధా ముదితా ద్విజాః శ్యామాం చంద్రముఖీం స్మృత్వా ప్రియాం పద్మనిభేక్షణాం. సంతోషముతో కేరింతలు కొట్టుచున్న వివిధములగు పక్షులు కమలనేత్రయు ఇందువదనయు లావణ్యవతియు నా ప్రేమ పెన్నిధియు అయిన సీతాదేవిని తలచుకొనుచున్న నాలో విరహతాపమును పెంచుచున్నవి. పశ్య సానుషు చిత్రేషు మృగీభిః సహితాన్ మృగాన్ మాం పునర్మృగసాభాక్ష్య వైదేహ్యాః విరహీకృతం. ఓ లక్ష్మణ, ఇటు చూడుము. చిత్ర విచిత్రములుగా ఉన్న ఈ కొండ చర్యలయందు మగజింకలు ఆడులేళ్లతో గుడి క్రీడించుచున్నవి. అవి హరిణలోచన అయిన సీతాదేవికై పరితపించుచున్న నాలో విరహబాధను ఇంకనూ అధికమనర్చుచున్నవి. వ్యధయంతీవ మే చిత్తం సంచరంతః తతస్తతః అస్మిన్ సానుని రమ్యేహి మత్తద్విజగణాయుతే పశ్యేయం యదితాం కాంతాం తతస్వస్తి భవేన్మమ. కనువిందు గావించుచున్న ఈ పర్వత సానువునందు అక్కడక్కడ పారవస్యముతో సంచరించుచున్న పక్షులు మృగములు నా చిత్తమును ఇంకను కలవరపాటునకు గురి చేయుచున్నట్లున్నవి. నా ప్రాణప్రియ అయిన సీత కనబడినచో
కనబడనిచో నాకు మనశ్శాంతి లభించును. జీవేయం ఖలు సౌమిత్రే మయా సహ సుమధ్యమ సేవతే ఇది వైదేహి పంపాయా పవనం సుఖం పద్మ సౌగంధిక వహం శివం శోక వినాశనం ధన్యా లక్ష్మణ సేవంతే పంపో పవనమారుతం. తమ్ముడా లక్ష్మణ, ఈ పంపా తీరమున వీచుచున్న గాలులు ఎంతో హాయిగానున్నవి. ఇప్పుడు సుందరాంగైన సీత నాతో కూడి విహరించినచో మాత్రమే నా ప్రాణములు మిగులును. ఈ పంపా తీరముల ఎందలి వనములలో వీచుచున్న నిర్మల వాయువులు కమలముల సువాసనను చెంగల్వల పరిమళములను వెదజల్లుచున్నవి. వీటిని సేవించుచూ విహరించని దంపతుల శోకములను ఇవి తొలగించును. నిజముగా వారే ధన్యులు. శ్యామ పద్మ పలాసాక్షి ప్రియా విరహితామయ కథం ధారయతి ప్రాణాన్ వివసా జనకాత్మజ. కమల దళముల వంటి కన్నులు గలదియు నా ప్రేమ పెన్నిధియు అయిన ఆ జానకికి నేననిన పంచప్రాణములు. ఆ సాధ్వి నా కొరకై జీవించును. అట్టి సీతాదేవి ఈ నడిమి వయస్సులో నా విరహమునకు గురి అయి తన ప్రాణములను ఎట్లు నిలుపుకొనగలుగుచున్నదో గదా. వివసాహ అనగా ప్రాణత్యాగే పినస్వతంత్ర. కిన్ను వక్ష్యామి రాజానం ధర్మగ్నం సత్యవాదినం సీతాయా జనకం పృష్ట కుశలం జనసంసది. సీతాదేవి తండ్రి అయిన జనక మహారాజు సమస్త ధర్మములను బాగుగా ఎరిగినవాడు, సత్యసంధుడు. ఆ మహానుభావుడు నిండు సభలో మా ఇద్దరి క్షేమ సమాచారములను అడిగినప్పుడు ఆయనకు నేనేమని చెప్పను? యామాం అనుగతా మందం పిత్రా ప్రవ్రాజితం వనం సీతా సత్పథమాస్తాయ కనుసా వర్తతే ప్రియా. తండ్రి ఆజ్ఞను అనుసరించి నేను వనములకు బయలుదేరి తిని పతివ్రతా ధర్మమును పాటించి సీత మందభాగ్యుడనైన నా వెంట వనవాసమునకు వచ్చినది. ఆ సాధ్వి ఇప్పుడు ఎక్కడ ఉన్నదో ఏమో. తయా విహీన కృపణ కథం లక్ష్మణ ధారయే యామాం అనుగతా రాజ్యాత్ భ్రష్టం విగతచేతసం. ఓ లక్ష్మణ, రాజ్యభ్రష్టుడనై అకారణముగా మాతాపితృసేవలకు దూరమగుచున్నందులకు వికల మనస్కుడనై ఉన్న నన్ను వీడక నాతో ఆమె వరములకు వచ్చినది. అట్టి సాధ్వి ఎడబాటునకు గురి అయినందున దీనుడనై ఉన్న నేను ఇంకా ఎట్లు జీవించి ఉండగలను? తచ్చార్వంచిత పక్ష్మాక్ష్మం సుగంధి శుభమవ్రణం అపశ్యతో ముఖం తస్య సీదతీవ మనోమమ. సీతాదేవి యొక్క కనురెప్పలు సుందరమైనవి, నేత్రములు మనోహరములు, ఆమె ముఖము సువాసన శోభితము, ఎట్టి దోషములు లేక చక్కని ఆకృతి కలిగి ఉన్నట్టిది. అట్టి మనోజ్ఞమైన వదనము కనబడనందున నా మనస్సు కలత చెందుచున్నది. స్మితా హాస్యాంతరయుతం గుణవన్మధురం హితం వైదేహ్య వాక్యమతులం కథ శ్రోష్యామి లక్ష్మణ. ఓ సౌమిత్రి, సీతాదేవి ఎల్లప్పుడూ చిరునవ్వు చిందించుచు మధురముగా మాట్లాడుచుండును. ఆమె పలుకులు ఉదాత్తములు, హితకరములు. నిరుపమానములైన ఆమె వచనములు మరలా వినడి భాగ్యము ఎప్పుడు కలుగునో కదా. ప్రాప్య దుఃఖం వనేశ్యామ సామాం మన్మథకర్షితం నష్ట దుఃఖేవ హృష్టేవ సాధ్వి సాధ్వభ్యభాషత. కిన్ను వక్ష్యామి కౌసల్యాం అయోధ్యాయాం నృపాత్మజ క్వసా స్నుషేతి పృచ్ఛంతీం కథం చాతి మనస్వినీం. సీతాసాధ్వి వనవాసమున పెక్కు దుఃఖములను ఎదుర్కొనుచూ వచ్చినది. అయినప్పటికీ నేను ఎప్పుడైనను మానసిక వేదనకు గురి అయినచో దానిని గమనించి ఆమె తన దుఃఖమును ఏమాత్రము బయల్పడనీయక నా దుఃఖమును తొలగించుటకై మధురముగా మాట్లాడుచుండెడిది. ఓ రాజకుమార లక్ష్మణ, అయోధ్యకు వెళ్ళినప్పుడు శుతిమెత్తని మనస్సు గల కౌసల్యామాత నా అనుంగు కోడలు సీతాదేవి ఎక్కడా అని నన్ను అడుగును. అప్పుడు ఆమెతో నేను ఏమని చెప్పను? గచ్చ లక్ష్మణ పశ్యత్వం భరతం భాతృవత్సలం నహ్యహం జీవితుం శక్తః తామృతే జనకాత్మజాం. ఓ లక్ష్మణ, ఆ జానకి లేకుండా నేను జీవించిండుట దుర్లభము. కనుక నీవు ఒక్కడివే అయోధ్యకు వెళ్ళి భరతుని కలుసుకొనుము. అతని సోదర ప్రేమ సాటి లేనిది. ఇది రామం మహాత్మానం విలపంతం అనాథవత్ ఉవాచ లక్ష్మణో భ్రాత వచనం యుక్తమవ్యయం. ఈ విధముగా ఏమీయూ తోచని స్థితిలో మహాత్మునకు శ్రీరాముడు మిగుల విలపించుచుండగా సోదరుడుగు లక్ష్మణుడు యుక్తియుక్తముగా ఆయనతో ఇట్లు నుడివెను. సంస్తంభ రామభద్రంతే మాసుచ పురుషోత్తమ నే దృశానా మతిర్మంద భవత్య కలుషాత్మనాం స్మృత్వా వియోగజం దుఃఖం త్యజస్నేహం ప్రియే జనే అతిస్నేహ పరిష్వంగాత్ వర్తిరాద్రాపి దహ్యతే. ఓ పురుషోత్తమ రామ, ధైర్యమును వహింపుము, దుఃఖింపకము, నీకు మేలు కలుగును. మా వదిన సీతాదేవి తప్పక కనబడును. నీ వంటి ధీరులు నిరుత్సాహమునకు గురికారు అన్నా
ఆత్మీయుల ఎడబాటు వలన దుఃఖము కలుగుట లోక సహజము. ఎవ్వరును అనగా ఎంతటి వివేకవంతులు గాని దానికి అతీతులు కారు. ఒత్తి నీటిలో తడిసినను నూనెలో మునిగియుండుట వలన అది జ్వలించుచునే ఉండును. కనుక ఈ విషయమును మనస్సులో ఉంచుకొని ఆత్మీయుల ఎడ అనగా ఉదినగారి ఎడ వ్యామోహమును వీడుము. యది గచ్చతి పాతాళం తతో హ్యధికమేవవా సర్వదా రావణస్తావత్ న భవిష్యతి రాఘవ ప్రవృత్తిర్లభ్యతాం తావత్ తస్య పాపస్య రక్షసః తతో హాస్యతి వా సీతాం నిధనం వా గమిష్యతి యది యాత్యదితేర్గర్భం రావణః సహసీతయా తత్రాప్యేనం హవిష్యామి నచేద్దాస్యతి మైథిలీం. ఓ శ్రీరామ, రావణుడు పాతాళ లోకమునకు గాని అంతకంటెను దూరమునకు గాని వెళ్ళినను ఎట్టి పరిస్థితులలోనూ మన చేతిలో వానికి చావు తప్పదు. మొదట పాపాత్ముడైన ఆ రాక్షసుని ఉనికి తెలియనిమ్ము. పిమ్మట సీతాదేవిని మనకు అప్పగించినచో అతడు బ్రతికి బయటపడును, లేనిచో అతని ప్రాణములు మిగులవు. ఒకవేళ అతడు సీతాదేవితో సహా అదితి గర్భములో దాగికొన్నను వైదేహిని అప్పగింపనిచో అక్కడ కూడా అతని బ్రతుకనీయను. స్వాస్థ్యం భద్రం భజస్వార్య త్యజ్యతాం కృపణామతి అర్ధోహి నష్టకార్యార్థై నాయత్నే నాధిగమ్యతే. ఓ పూజ్యుడా, ముందు ఈ దైన్యమును వీడుము, ధైర్యమును వహింపుము, అది మనకు ప్రయోజనకారి. చేసిన ప్రయత్నము విఫలమైనను వస్తువులను సంపదలను కోల్పోయినను మరలా పూనిక వహించి ప్రయత్నింపనిచో అభీష్టము నెరవేరదు. ఉత్సాహో బలవానార్య నాస్త్యుత్సాహాత్ పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ న కించిదపి దుర్లభం. ఉత్సాహవంతః పురుష నావసీదంతి కర్మసు ఉత్సాహమాత్రం ఆశ్రిత్య సీతాం ప్రతి లభేమహి. ఓ ఆర్య, ఉత్సాహమే నిజమైన బలము, దానికి మించిన బలము లేదు. ఉత్సాహము గలవానికి ఈ లోకములో అసాధ్యమైనది లేదు. ఉత్సాహవంతులైన వారు ఎట్టి కష్టకార్యముల యందేనను వెనుకకు తగ్గరు. కనుక పూనిక వహించి ముందునకు సాగినచో సీతాదేవి మనకు తప్పక లభించును. త్యజ్యతాం కామవృత్తత్వం శోకం సన్యస్య పృష్ఠతః మహాత్మానం కృతాత్మానం ఆత్మానం నావబుధ్యసే. అన్నా, నీవు మిగుల ధైర్యశాలివి, మనోనిగ్రహము గలవాడవు. కనుక కాముకుని వలె వ్యవహరింపకము, శోకమును పారద్రోలుము. నీ మహత్యమును గూర్చి నీవు తెలియకున్నావు, నీ ఔన్నత్యమును నీవు విస్మరించుచున్నావు. ఏవం సంబోధితస్తత్ర శోకోపహతచేతనః న్యస్య శోకం చ మోహం చ తతో ధైర్యముపాగమత్. శోకమున మునింగి ఉన్న శ్రీరామునకు లక్ష్మణుడు ఇట్లు ధైర్యోత్సాహములను నూరిపోయగా ఆయన తన శోక మోహములను విడనాడి కార్యోన్ముఖుడు అయ్యను. శోభ్యతి క్రామదవ్యగ్రహ తామచింత్య పరాక్రమః రామః పంపాం సురుచిరాం రమ్యపారిప్లవద్రుమాం. సాటిలేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు మనస్సును దిటవు చేసుకొనిన వాడై తీరముల యందు గాలులకు ఊగుచూ మనోహరముగానున్న చెట్లతో కనువిందు గావించుచున్న పంపా శిరస్సును అధిగమించెను. నిరీక్షమాణః సహసా మహాత్మా సర్వం వనం నిర్జర కందరాంశ్చ ఉద్విగ్నచేతాః సహ లక్ష్మణేన విచార్య దుఃఖోపహత ప్రతస్తే. మహాత్ముడైన శ్రీరాముడు లక్ష్మణునితో కూడి సమస్త వనములను సెలయేళ్లను పర్వత గుహలను పరికించి చూచుచూ సీతాదేవికై వెదికెను. ఎచ్చటను ఆమె కనపడకపోవటచే మిగుల దుఃఖితుడై ఆతురతతో ముందునకు సాగెను. తం మత్త మాతంగ విలాసగామి గచ్చంతమవ్యగ్రమణా మహాత్మా స లక్ష్మణో రాఘవమప్రమత్తో రరక్ష ధర్మేణ బలేన చేవ. లక్ష్మణుడు మదపు టేనుగు వలె దుర్గమ వనప్రదేశముల యందు నిర్భయముగా సంచరించుచుండువాడు. శ్రీరాముని యందు నిశ్చలమైన ప్రేమ గలవాడు, మిక్కిలి ధైర్యశాలి. ప్రకృతి సౌందర్యమును పట్టించుకొనక శ్రీరాముని సేవల యందు అప్రమత్తుడై ఏమరపాటు లేనివాడై ఉన్నవాడు. అట్టి సౌమిత్రి వనగమనమును కొనసాగించుచున్న రాఘవనకు రాజనీతిని జ్ఞప్తికి తెచ్చుచు ఆయన యొక్క బలపరాక్రమమును గుర్తు చేయుచు ఆ సీతాపతి దుఃఖమును దూరము చేసెను. తౌ ఋష్యమూకస్య సమీపచారి చరన్ దదర్శాద్భుత దర్శనీయో శాఖా మృగాణం అధిపస్తరస్వి వితత్రసే నైవ చిచేష్ట కించిత్. వానరములకు ప్రభువు బలశాలియు వాలికి భయపడి ఋష్యముఖ పర్వత సమీపమున మసలుచుండువాడు అయిన సుగ్రీవుడు ఒకానొకప్పుడు పంపా సరోవర పరిసరములలో తిరుగాడుచుండగా అద్భుత రూప వైభవములు గల రామలక్ష్మణులను చూచెను. ఆ ఇరువురును వాలి పంపగా వచ్చినారేమో అని అతడు మిగుల భయపడి నిశ్చేష్టుడాయను. సతౌ మహాత్మా గజమందగామి
శాకామృగస్తత్ర చిరం చరంతో దృష్ట్వా విషాదం పరమం జగామ చింతాపరితో భయభారమగ్నః. ఏనుగు వలె గంభీరముగా నరచువాడును మిక్కిలి ప్రతిభాశాలియు వానరుడును అయిన సుగ్రీవుడు ఎక్కువసేపు ఆ ప్రదేశమునందే తిరుగాడుచున్న రామలక్ష్మణులను చూచి మిగుల భయముతో వణికిపోవచ్చు చింతాక్రాంతుడై మిక్కిలి విచారగ్రస్తుడయ్యను. తమాశ్రమం పుణ్యసుఖం శరణ్యం సదైవ శాఖా మృగసేవితాంతం త్రస్తాశ్చ దృష్ట్వా హరయోభిజగ్ముః మహౌజసౌ రాఘవ లక్ష్మణౌతౌ. ఆ ప్రాంతమంతయును మతంగాశ్రమ ప్రదేశమే. అది పరమ పవిత్రమైనది, సుఖప్రదమైనది. ముని శాపగ్రస్తుడైన వాలి అందు ప్రవేశింపజాలడు. కనుక ఇతర వానరములు అన్నీను ఆ ఆశ్రమమును ఆశ్రయించి ఆ వనమును స్థిర నివాసము చేసుకొనెను. ఆ వానరములు మహాపరాక్రమశాలురైన రామలక్ష్మణులను చూచి భయపడి ఆ ఆశ్రమములోనికి పరుగెత్తెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే ప్రథమ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది మొదటి సర్గము.